గుడ్ మార్నింగ్. ఇప్పుడే డ్యూటీ ఎక్కినా. నేను డ్యూటీ ఎక్కగానే కావల దగ్గర టైర్ పంచర్ అయింది, ఫ్రంట్ టైర్ లెఫ్ట్ సైడ్. హాయ్ గాయ్స్, అందరికైతే గుడ్ ఈవినింగ్. ముందు మన ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ మైసూర్ టు విజయవాడ. మనం ఇన్ఫోసిస్ దగ్గర ఉన్నాం. ఇక్కడికి వెళ్తే మన ట్రిప్ స్టార్ట్ అయిపోతుంది. ఇది వచ్చేసి మన బస్సు బిఎస్ఆర్ ట్రావెల్స్ మైసూర్ టు విజయవాడ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి మైసూర్ ఇన్ఫోసిస్ గేట్ నెంబర్ 2లో ఉన్నాము. ఇది మాకు ఫస్ట్ బోర్డింగ్ పాయింట్. ఇక్కడ కస్టమర్లు ఎక్కుతారు మాకు. ఇప్పుడు మనం కొలంబేషియా సిగ్నల్, ఇది ఇన్ఫోసిస్ పికప్ చేసుకున్న తర్వాత ఈ సిగ్నల్ నుంచి రైట్ తీసుకొని మైసూర్ బస్ స్టాండ్, సబర్వన్ బస్ స్టాండ్ అంటారు. మనం ఇప్పుడు మైసూర్ బోర్డింగ్, మైసూర్ బస్ స్టాండ్, కళ్యాణ్ జ్యువెలర్స్ ఆపోజిట్ సబర్వన్ బస్ స్టాండ్ దగ్గర. ఆపోజిట్లో మాది హైదరాబాద్ వెహికల్, అది బిఎస్ఆర్ ట్రావెల్స్కి సంబంధించింది. మైసూర్ బస్ స్టాండ్ కళ్యాణ్ జ్యువెలర్ ఆపోజిట్ లో మన పికప్ పాయింట్. ప్యాసింజర్లు అయితే వచ్చి ఎక్కుతారు. ఈ మైసూర్ ఎల్ఐసి సర్కిల్, ఇది రైట్ సైడ్లో ఎల్ఐసి ఆఫీస్. ఆపోజిట్ గ్రౌండ్, ప్లే గ్రౌండ్. కొలంబేషియా సిగ్నల్, మణిపాల్ హాస్పిటల్ బోర్డింగ్ పాయింట్. సిగ్నల్ క్రాస్ చేస్తాము. మైసూర్ సిటీ లోపల నుంచి ఇది లాస్ట్ సిగ్నల్. కొలంబేషియా అంటారు. సిటీ క్రాస్ అయిపోయినట్టు ఇక్కడ నుంచి జస్ట్ మనం ఎక్స్ప్రెస్ హైవే ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెస్ హైవేలో ఓన్లీ 80 స్పీడ్ మాత్రమే వెళ్తుంది బస్కి 80 స్పీడ్ మాత్రమే ఛాన్స్. సెకండ్ లైన్, థర్డ్ లైన్లో మాత్రమే బస్ రన్నింగ్ ఉంటుంది. ఫ్రెండ్స్, ముంగట స్పీడ్ జాంబర్ మీకు బ్లింక్ అవుతున్నది కదా లైట్. ఈ రోడ్లో ఏ వెహికల్ ఎంత స్పీడ్ పోతుంది అనేది దాంట్లో బ్లింక్ అవుతుంటుంది, ఆ వెహికల్ స్పీడు. ఇప్పుడు నేను ప్రజెంట్గా నా వెహికల్ స్పీడ్ వచ్చేసి అక్కడ చూపిస్తుంది. మైసూర్ ఎక్స్ప్రెస్ హైవేలో శ్రీరంగపట్నం ఎక్స్ప్రెస్ హైవే టోల్ గేట్ ఇది. ఎక్స్ప్రెస్ హైవేలో స్పీడ్ లిమిట్ ఉంది కాబట్టి నా వెహికల్ ఇప్పుడు 80 స్పీడ్లో వెళ్తున్నా నేను. వాల్వోకున్న సిస్టమ్ ఏంటంటే ఏ స్పీడ్లో అయినా స్పీడ్ లాక్ చేసుకుని ఆ స్పీడ్ని మెయింటైన్ చేయొచ్చు. ఇది క్రూజ్ కంట్రోల్ అంటారు దీన్ని ఆన్ చేసుకొని స్పీడ్ లిమిట్ సెట్ చేసుకోవాలా. ఇది వచ్చేసి రెటాటర్ బ్రేక్, 3 స్టెప్స్ ఉంటుంది దీంట్లో. 1, 2, 3 B. ఇది వచ్చేసి వైపర్, ఇది వెహికల్ మెసేజ్ చెక్ చేసుకోనికి, లోపల డేటా మొత్తం ఓపెన్ చేసి చెక్ చేసుకోనికి. ఇది బ్యాక్ బటన్. వోల్వో సోదరులందరికీ ఇవన్నీ మ్యాక్సిమం తెలిసే ఉంటాయి.
ఎక్స్ప్రెస్ హైవే శ్రీరంగపట్నం. దీంతో పాటుగా మనకైతే వర్షం కూడా యాడ్ అయింది. చూద్దాం ఇంకా ముందు ముందు ఎక్కడ దాకా ఉందో వర్షం. వర్షం అయితే పొట్టు కొడుతుంది. వానలో మన ప్రయాణం. మాండ్యా బైపాస్ ఇక్కడ నుంచి 5 to 6 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే మాండ్యా సిటీలోకి వెళ్తాము. మన వెహికల్ సిటీలోకి వెళ్ళదు, ఓన్లీ బైపాస్. మాండ్యాకి అయితే వచ్చేసినాం. మన బోర్డింగ్ పాయింట్ అయితే అమరావతి హోటల్ దగ్గర. ఇక్కడ పికప్ ఉంది మనకి. మాండ్యా పికప్ పాయింట్కి వచ్చేసినాం. కస్టమర్లు అయితే ఎక్కుతున్నారు. ఇది మద్దూర్ బైపాస్. మద్దూర్ సిటీలో కూడా మనము లోపలికి వెళ్ళాము. పికప్ ఏదన్నా ఉంటే ఇక్కడ ఒక బస్ ఆగింది, అదే ప్లేస్లో మనం పికప్ చేస్తాము. మనమే కాదు, ఎవరైనా అక్కడ బైపాస్లో పికప్ చేసుకుంటారు. సిటీలోకి ఎలౌ లేదు, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అనేసి ఎలౌ చేయరు. మనం ఇక్కడ ఇప్పుడు ఈ సర్వీస్ రోడ్లోకి ఎంటర్ అవుతాము. డిన్నర్ బ్రేక్ వెళ్తుంది బండి. సర్వీస్ రోడ్లో ఒక 3 కిలోమీటర్స్ సర్వీస్ రోడ్లో కంటిన్యూ అయితే హోటల్ వస్తుంది. హోటల్లోకి అయితే వచ్చేసినాం. చూడండి హోటల్ ఎలా ఉందో. ఎంపైర్ హోటల్. మన బస్సు అయితే ఇక్కడ ఆగింది చూడండి. హోటల్లోకి అయితే ఎంట్రీ అవుతున్నాం. హోటల్లోకి అయితే ఎంట్రీ అయినాం. ఇదే మన హోటల్. చూడండి ఏ విధంగా ఉందో హోటల్. హాయ్ సలీం బాబాయ్. మనం హోటల్లో ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చేసింది. బిర్యానీ అయితే ఆర్డర్ చేసినాం. చూడండి ఫుడ్. విరాజ్ బాయ్ ఎలా ఉంది టేస్ట్? సలీం బాయ్ కూల్ డ్రింక్. ఓకే ఓకే. ఇది ఎంపైర్ హోటల్ మన మత్తూరులో. ఎంపైర్ హోటల్ ఉంది. భోజనానికి భోజనం అయింది. జ్యూస్ తాకుతుంది. ఫుడ్ అయితే డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి హోటల్ ఎలా ఉందో. ఇదే ఎంపైర్ హోటల్. ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది ఫుడ్. ఈ లైన్లో వచ్చిన వాళ్ళైతే ఇక్కడ విజిట్ చేయండి హోటల్. ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది. ఫుడ్ అయిపోయాక మాకైతే జ్యూస్ ఇచ్చారు. డిన్నర్ కాన్సెప్ట్ అయితే బయలుదేరినాం ఇప్పుడు. నెక్స్ట్ మళ్ళీ మనకి ఎక్కడన్నా పాయింట్ మనం ఎక్కడ వెళ్తున్నాం నెక్స్ట్ ఇప్పుడు డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బెంగళూరు డైరెక్ట్ బెంగళూరు. ఎలక్ట్రానిక్ సిటీ. నైస్ రోడ్లో నుంచి ఎలక్ట్రానిక్ సిటీ వెళ్తాము. 9:45 టైం ఎలక్ట్రానిక్ సిటీ. కాంతారా హోటల్. ఎక్స్ప్రెస్ హైవే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ నైస్ రోడ్ ఎక్కుతాము. ఎలక్ట్రానిక్ సిటీ వెళ్ళాలంటే నైస్ రోడ్ నుంచి వెళ్ళాలా. 1 minute నైస్ రోడ్ ఎంటర్ అవుతాం మనం.
ఎంట్రన్స్ నైస్ రోడ్ టోల్ గేట్. నైస్ రోడ్ టోల్ గేట్లకి అయితే ఎంట్రీ అయినాం. ఇంతటితో నైస్ రోడ్ అయితే కంప్లీట్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేది బెంగళూరు సిటీలోకి ఎంట్రీ అవుతున్నాం. ఇక్కడ నుండి బెంగళూరు ఎంట్రన్స్. ఎలక్ట్రాన్ సిటీకి అయితే ఎంట్రీ అయినాం. ఇప్పుడు వచ్చేది టోల్ గేట్ దాటాక మన పాయింట్. ఎలక్ట్రాన్ సిటీకి అయితే ఎంట్రీ అయినాం. ఇప్పుడు వచ్చేది టోల్ గేట్ దాటాక మన పాయింట్. ముందు ఆ బస్ ఆగిన దగ్గర మన పికప్. ఎలక్ట్రాన్ సిటీ పికప్ పాయింట్. ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ ఇది. ఎగ్జాక్ట్లీ మనం సిల్క్ బోర్డ్ ఎంటర్ అయినాము. సిల్క్ బోర్డ్ స్ట్రైట్ వెళ్తే మడివాల, మనం లెఫ్ట్ సర్వీస్ రోడ్లో లెఫ్ట్ వెళ్ళి ఫ్లైఓవర్ కింద నుంచి రైట్ హైదరాబాద్ రోడ్లో వెళ్ళిపోతాం. టీన్ ఫ్యాక్టరీ వరకు హైదరాబాద్ రోడ్ కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చేసి సిల్క్ బోర్డ్ సిగ్నల్. సిల్క్ బోర్డ్ బోర్డింగ్ పాయింట్కి అయితే ఎంట్రీ అవుతున్నాం. ముందు బస్సెస్ ఆగి ఉన్నాయి కదా, అక్కడే మన బోర్డింగ్ పాయింట్ సిల్క్ బోర్డ్.
బోర్డింగ్ పాయింట్ వచ్చేసి నందాస్ హోటల్ ఆపోజిట్ హెచ్ఎస్ఆర్ లైట్. బెంగళూరు సిటీలో అయితే ఈ విధంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. చూసారుగా లైన్ ఏ విధంగా ఉందో, సుమారుగా ఒక 1/2 కిలోమీటర్ ఉంది లైన్. ఈ ట్రాఫిక్లో మనం బయటికి వెళ్ళడానికి సుమారుగా మనకి 20 నిమిషాలు టైం పడుతుంది. ఇప్పుడే మెల్లగా మూవ్ అవుతున్నాయి బండ్లు ఇంకా బండ్లు. ఇది వచ్చేసి బెల్లందూర్లో టికెట్ అయితే జాయినింగ్ ఉన్నాయి మనకి ఇక్కడ. మార్తాండ్ మల్టీప్లెక్స్. ఇది వచ్చేసి టిన్ ఫ్యాక్టరీ. ముందుకెళ్ళి మనం యూటర్న్ తీసుకుంటాం. యూటర్న్ తీసుకొని మన తిరుపతి విజయవాడ వెళ్ళే రూట్లోకి ఎంట్రీ అవుతాం. స్టేట్ ఒకటే లైన్. ఇక ఇది వచ్చేసి కేబుల్ బ్రిడ్జ్. ఫస్ట్ మన బెంగళూరులో కేబుల్ బ్రిడ్జ్ కట్టింది. కోలార్ 52, తిరుపతి 236, చెన్నై 317. జస్ట్ కేర్పురం క్రాస్ అయిపోయి టోల్ రోడ్లో ఎంటర్ అయినాం. నెక్స్ట్ మనకు వచ్చేసి హౌస్కోట్ బోర్డింగ్ పాయింట్ ఉన్నది. వాస్కోట్ టోల్ గేట్లకు అయితే ఎంట్రీ అవుతున్నాం. హౌస్కోట్ దాటిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్ నుంచి డైరెక్ట్గా దేవనాలి వెళ్ళొచ్చు హైదరాబాద్. వాస్కోట్ వాల్వ్ ఫ్యాక్టరీ కాడికి వచ్చేసినాం. రైట్ సైడ్లో అయితే ఫ్యాక్టరీ, వాల్వ్ ఫ్యాక్టరీ. ప్రకాష్ బాడీ కంపెనీ రైట్ సైడ్లో. టోల్ గేట్లకు అయితే ఎంట్రీ అయ్యడం. బెంగళూరు దాటినాక మనకి సెకండ్ టోల్ గేట్ ఇది. టోల్ గేట్ దాటినాక ముందు 5 మినిట్స్ తర్వాత మనకైతే టాయిలెట్ బ్రేక్ అయితే ఆపుతారు. టోల్ గేట్ దాటినాక అయితే మనకు 10 నిమిషాలు అయితే ఇక్కడ ఆపారు వాష్రూమ్ల కోసం. గుడ్ మార్నింగ్ మిరాజ్ భాయ్. గుడ్ మార్నింగ్ దోస్తులు. ఇప్పుడైతే మన మిరాజ్ భాయ్ అయితే ఎక్కిండు. రాజశేఖర్ అయితే ఇక్కడ వరకు కొట్టిండు. టాయిలెట్ బ్రేక్ కాంచి మన మిరాజ్ బాబాయ్ అయితే ఇక్కడికి వెళ్ళి కొడతాడు. రాజశేఖర్ అయితే డిక్కీలోకి వెళ్ళిపోతుండు. దోస్తులు చూస్తారు కదా, రాజశేఖర్ అయితే డిక్కీలోకి అయితే వెళ్ళిపోతుండు. ఇది వచ్చేసి బెడ్రూమ్. చూడండి ఎలా ఉందో. రైట్ బాయ్, గుడ్ నైట్. మళ్ళీ పొద్దున కలుస్తాం. గుడ్ నైట్. తిరుపతి 5 కిలోమీటర్స్, తిరుమల 24. ఇప్పుడు మేము చిత్తూరు దాటేసి తిరుపతి దగ్గరకు వచ్చినాం. ఇప్పుడు జస్ట్ తిరుపతి మనం బైపాస్లో ఉన్నాం. బైపాస్ నుంచి లోపల పోతే తిరుపతి వస్తుంది. ముందు నుంచి సరిగ్గా వెళ్తే మళ్ళీ తిరుమల వెళ్ళిపోతాం కొండపైకి. ఇప్పుడు తిరుపతి దాటేస్తున్నాం మనం. ఈరోజు మాకు ఇక్కడ బోర్డింగ్ లేదు, లేదంటే డైలీ మాకు ఇక్కడ బోర్డింగ్ కానీ డ్రాపింగ్ కానీ కంపల్సరీ ఉంటుంది. ఈరోజు లేదు.
తిరుపతి బోటింగ్ కానీ డ్రాపింగ్ కానీ లేదు. ఇప్పుడు తిరుపతి దాటాక మళ్ళీ డైరెక్ట్ నాయుడుపేట వెళ్తాం. శ్రీకాళహస్తి ఆ రోడ్ నుంచి బైపాస్ నుంచి నాయుడుపేట నుంచి గూడూరు, నెల్లూరు ఇట్లా వెళ్తాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు తిరుపతి దాటుతున్నాం. జస్ట్ ఆన్ టైం బస్ తిరుపతి. తిరుపతి లెఫ్ట్కి వెళ్ళాలి, శ్రీకాళహస్తి స్టేట్, చెన్నై నెల్లూరు అయితే స్టేట్ ఒకటే లైన్లో వెళ్ళాలి. తిరుపతి వెళ్ళాలనుకుంటే ఇగో ఇలా వెళ్ళాలి, లెఫ్ట్కి వెళ్ళాలి. స్టేట్ వెళ్తే వెళ్తుంది ఏటో చెన్నై. స్టేట్ వెళ్తే చెన్నై మద్రాస్ పై రోడ్డు, ఈ రోడ్డు కడప నాయుడుపేట. లెఫ్ట్కి వెళ్తే ఎయిర్పోర్ట్, లెఫ్ట్కి వెళ్తే కడప, స్టేట్ వెళ్తే నాయుడుపేట. ఇంకా మనకు 51 ఉంది. మైలవరం, శ్రీకాళహస్తి 20, నాయుడుపేట 41. టోల్ గేట్ లాగా అయితే వచ్చినాం, కానీ టోల్ గేట్ అయితే ఇంకా వర్క్ నడుస్తూనే ఉంది. ఇంకా ఓపెన్ కాలే టోల్ గేట్. ఇది చూడండి, ఇంకా వర్క్ నడుస్తుంది, ఇంకా కంప్లీట్ అయితే కాలే టోల్ గేట్. శ్రీకాళహస్తి నాయుడుపేట 30, నెల్లూరు 98. ఫ్రెండ్స్, శ్రీకాళహస్తి అయితే దాటినాం. మనసు అయితే చాలా విపరీతంగా వస్తుంది మంచు. ఈ వీడియో కూడా ముందు తీసేదైతే ఏం కనిపించట్లేదు. వీడియో చూడండి, ఫుల్ మంచు వస్తుంది. అందుకనే కొద్దిగా మార్నింగ్ తీద్దాం అనుకుంటున్నాను. మంచుకి ఏం కనిపిస్తలేదు, ఆపోజిట్ వచ్చే వెహికల్ కూడా ఏం కనిపించట్లేదు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అయితే మీకు వీడియోలో చూపిస్తాను మొత్తం. కావాలి దగ్గరలో అయితే మనకి మళ్ళీ 10 నిమిషాలు అయితే టైం ఇచ్చారు. 10 నిమిషాలు. చూడండి మనసు అయితే ఏ విధంగా ఉందో. అసలు ఏం కనిపించట్లేదు, రోడ్డు అసలు వెళ్తుంటాయి. మనసు మాత్రం విపరీతంగా ఉంది. ఆర్ఆర్ డాబా ఫ్యామిలీ రెస్టారెంట్ కావాలి దగ్గరలో. ఫ్రెండ్స్, ఇప్పుడే కావాలి టోల్ గేట్ లాగా అయితే వచ్చేసినాం. మనసు అయితే ఇంకా తగ్గలేదు, మంచు అయితే ఈ విధంగా ఉంది, ఫుల్ మంచు ఉంది. దీనిపైన రెస్టారెంట్ కదా, టోల్ పైన రెస్టారెంట్ కదా. విజయవాడ 26 ఆవలి 6. దోస్తులు కావాలి దాటేసినాక అయితే మన బండి అయితే టైర్ పంచర్ అయింది, మొల గుచ్చుకుంది. టైర్ అయితే ఇప్పుతున్నారు. చూస్తున్నా దోస్తులు, మూల గుచ్చుకుంది. కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ టైర్ ఎక్కిస్తున్నా. గుడ్ మార్నింగ్. ఇప్పుడే డ్యూటీ ఎక్కినా నేను.
నేను డ్యూటీ ఎక్కగానే కావల దగ్గర టైర్ పంచర్ అయింది, ఫ్రంట్ టైర్ లెఫ్ట్ సైడ్ పంచర్ చేయించుకొని అయితే జస్ట్ ఇప్పుడే బయలుదేరిన. ఓ 20 minutes, హాఫ్ అన్ అవర్ డీలే ఉంది బస్సు. టైం కవర్ చేయడానికి ట్రై చేస్తాం. టంగటూరు టోల్ గేట్కి అయితే వచ్చేసినాం. బండి 5 minutes లేట్లో ఉంది. 15 నిమిషాల టైం అయితే కవర్ చేసింది మన రాజశేఖర్ అన్న. ఇంకొక 5 నిమిషాలు అయితే లేట్లో ఉంది. ఆ టైం కూడా కవర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తుండు. దోస్తులు, ఇప్పుడే మనం ఒంగోలు సిటీలోకి ఎంటర్ అవుతున్నాము. ఈ ఒంగోలు ఎంట్రీ. దోస్తులు, ఒంగోలు సిటీకి అయితే ఎంట్రీ అయినాం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఒంగోలు సిటీ క్రాస్ అయినాం ఇప్పుడే. మార్నింగ్ కాఫీ తాగుతున్నాం ఇప్పుడు. వేదరమెట్ల నుండి హైదరాబాద్ వెళ్ళే రోడ్డు. స్టేట్ వెళ్తే గుంటూరు 88, భువనేశ్వరి 889. చూడండి ఎలా ఉన్నాయి కొండలు గుట్టలు. మేదరమెట్లకైతే దగ్గరలో ఉన్నాం. మాటూరు టోల్ గేట్లకు అయితే ఎంట్రీ అవుతున్నాం. మట్టూరు 7 kilometers, విశాఖపట్నం 437, రాజమండ్రి 240, విజయవాడ 85, భువనేశ్వరి 860. చిలకలూరుపేట బైపాస్ ఎంటర్ అవుతున్నాం జస్ట్ ఇప్పుడు. విజయవాడ స్టేట్, చిలకలూరుపేట అయితే రైట్కి వెళ్ళాలి. మనకు డ్రాపింగ్ ఉంది కాబట్టి ఊర్లోకి పోతున్నాము. డ్రాపింగ్ లేకుంటే డైరెక్ట్ హైవేలో వెళ్ళిపోతాం. లెఫ్ట్కి వెళ్తే నెల్లూరు, రైట్కి వెళ్తే విజయవాడ. గుంటూరు విజయవాడ రోడ్డు. గుంటూరుకి అయితే 3 kilometers దూరంలో ఉన్నాయి. ఇంకా రాజమండ్రి 200, విజయవాడ 45, భువనేశ్వరి 820. ఇటు లెఫ్ట్ పోతే గుంటూరు, ఇటు రైట్కి పోతే తెనాలి. మన
మైసూర్ నుంచి చేసిన ప్రయాణంలో ఇదైతే లాస్ట్ టోల్ గేట్, కాజా టోల్ గేట్. టోల్ గేట్లోకి అయితే ఎంట్రీ అయినాం. మంగళగిరికి అయితే వచ్చేసినాం. మంగళగిరి తర్వాత విజయవాడ ఎంట్రన్స్ వారధి వస్తుంది. అక్కడికి వెళ్ళి ఎంత దూరం ఉందో మన పార్కింగ్, ఎక్కడ మన బండి పార్క్ చేసేది? మన బండి పార్కింగ్ చేసేది ఆటో నగర్, విజయవాడ ఆటో నగర్ వాల్వో షోరూమ్, పాత వాల్వో షోరూంలో పార్కింగ్ ఉంటుంది, అక్కడ చేస్తాం. ఇంకా హాఫ్ అన్ అవర్లో మనం పార్కింగ్ హాఫ్ అన్ అవర్ 40 minutes లోపల పార్కింగ్కి వెళ్ళిపోతాము. కొంచెం టైర్ పంచర్ అవట్ల ఈరోజు కొంచెం డీలే ఉన్నది బండి. ఈ వారధి ఎంట్రన్స్ కృష్ణానది బ్రిడ్జి పైన ఉన్నాము, ఇప్పుడు ఎంట్రీ అవుతున్నాము. విజయవాడ ఇదంతా ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ కొంచెం ముందుకెళ్తే అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ అయితే వచ్చేసాం. అక్కడ గుట్ట మీద కనిపించే అయితే దుర్గా గుడి, ఇది వచ్చేసి ప్రకాశం బ్యారేజ్. విజయవాడ వారధి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి విజయవాడలో బెంచ్ సర్కిల్, ఇదే లాస్ట్ పాయింట్. ఇక్కడైతే అందరైతే దిగిపోతున్నారు ప్యాసింజర్లు. ఇక్కడ నుంచి మనం పార్కింగ్కి వెళ్తాం. పార్కింగ్కి వెళ్ళాకైతే వీడియో కంప్లీట్ చేస్తాను. ఆటోనగర్కి అయితే వచ్చేసినాం. ఈ ఆటోనగర్లో వాల్వో షోరూమ్ పక్కన మన పార్కింగ్, మన బండి అయితే ఇక్కడ పార్కింగ్ చేసినాం. సాయంత్రం మళ్ళీ ఇక్కడ నుంచి వీడియో కంటిన్యూ చేస్తా, విజయవాడ టు మైసూర్. ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. మళ్ళీ సాయంత్రం ఇదే ప్లేస్